సరస్వతి పుష్కరాలకు భక్తుల రాక కొనసాగుతుంది. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. దాదాపు 12 లక్షల మంది భక్తులు ఇప్పటికే పుష్కర స్నానం చేశారని అధికారులు చెబుతున్నారు. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి మల్లారెడ్డి తదితర ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. అయితే పుష్కరాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ జామ్ నరకం చూపిస్తుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరస్వతి పుష్కరాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఇప్పటికే సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు బాగానే జరిగినప్పటికీ ట్రాఫిక్ మాత్రం కిలోమీటర్ల మేర ఇబ్బంది కలిగిస్తుంది ప్రయాణికులకు, భక్తులకంటూ ఇప్పటికే అటువంటి ఆటంకానికి ఇప్పటికి చాలా మంది ఎదుర్కొన్నారు. ఈరోజు బీజేపీ సంబంధించిన నాయకులు కూడా ఈరోజు పుష్కర స్నానం ఆచరించారు. మరి ట్రాఫిక్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. అన్ని పుష్కర ఏర్పాట్లు బాగానే ఘనంగానే జరుగుతున్నాయి అంటున్నారు. కాకపోతే సరస్వతి పుష్కరాలు సందర్శించిన ప్రతి యాత్రికుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు బాగా ఉన్నాయని. దాని మీద అప్డేట్ ఏంటి? సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకైతే ట్రాఫిక్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. 3,500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మాత్రం ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పేసి వచ్చే భక్తులు మొత్తం పాపోతున్న పరిస్థితి. మొన్న సండే, మండే, ఈ సాటర్డే కూడా 3 రోజులు కూడా పెద్ద ఎత్తున వీళ్ళు భక్తులు అక్కడ చేరుకొని పుణ్యస్నానం ఆచరిద్దాం అనుకుంటే వాళ్ళకి మాత్రం ఒక పెద్ద సమస్యగా మారింది. 8 కిలోమీటర్ల మేర వేల సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ లో ఇరుకోవడం వల్ల వాళ్ళు ఒకంత అసహనానికి గురయ్యారు. పుణ్యస్నానం ఆచరిద్దాం అనుకుంటే మాకు కనీసం అక్కడికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. మేము కనీసం స్వామివారిని దర్శించుకోలేదు. కేవలం పుష్కర స్నానం కూడా అతి కష్టం మీద ఆచరించామని చెప్పి వాళ్ళు ఒకంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అంతేకాకుండా విపరీతమైన ఎండ నేపథ్యంలో అడవిలో వాహనాలు నిలిచిపోవడం వల్ల వాళ్ళ వాహనాలకు కొన్ని ఒక 2-3 వాహనాలు కూడా బ్రేక్ డౌన్ అయిన పరిస్థితి. వాళ్ళు పూర్తిగా ఎండలో చాలా ఇబ్బందులు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి మనం కూడా ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం కూడా చేశాం. అంతేకాకుండా ఎక్కడైతే పుష్కర ఏర్పాటు చేశారో అక్కడ తాత్కాలిక ఏర్పాటు చేసి కేవలం చిన్న చిన్న గ్రీన్ క్లాతులు కట్టి వదిలేశారు. అంతేగాని వాళ్ళకి చలువ పందిరి లాంటివి కానీ, మంచినీటి సౌకర్యం కానీ లేదని చెప్పేసి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా అసహనం వ్యక్తం చేశారు. 35 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం ఇలాంటి సౌకర్యాలు చేయడం ఏంటి, అసలు ఇంత ప్రతిష్టాత్మకంగా అని చెప్పిన ప్రభుత్వం ఇట్లా చేయడం ఏంటి అని చెప్పేసి భక్తులు కూడా ఇంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. రాము, ఈ పుష్కర స్నానాలు ఈ సరస్వతి పుష్కరాలు ఎప్పుడైతే మొదలైనాయో ఆ రోజు నుంచి అందరూ చెప్తున్నమాట ఈ ట్రాఫిక్ కష్టాల గురించి. ఇప్పటికీ దాదాపుగా మొదలయ్యే 5-6 రోజులు నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? ప్రతిరోజు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు కదా. మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయలేదా? అక్కడ ఎలా ఉంది వాతావరణం? పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఇది ట్రాఫిక్ ఇబ్బందులే. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొని వచ్చాము. కనీసం మాకు ట్రాఫిక్ లో మేము కేవలం ఒక 5-6 కిలోమీటర్ ట్రాఫిక్ లో ప్రయాణం చేయడానికి మాకు ఒక 3 నుంచి 4 గంటలు ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? వాస్తవానికి వీళ్ళకి ఒక ఆల్టర్నేట్ వే కూడా ఉంది. కన్నెపల్లి కెనాల్ పక్క నుంచి ఒక వే ఉంటుంది. ఆ వే నుంచి వీళ్ళను కొన్ని వాహనాలు అలౌ చేస్తే కనుక ఈ రద్దీ అనేది తగ్గి కొంచెం ట్రాఫిక్ క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ పోలీసులు కానీ ఈ అధికారులు కానీ ఈ విషయం మీద అసలు ఎందుకు శ్రద్ధ పెట్టదో కూడా ఒకంత అర్థం కాని పరిస్థితి. భక్తులు కూడా కొంతమంది వాళ్ళకి తెలిసిన అంటే టెంపరీ మార్గాల ద్వారా వచ్చి కొంతమంది చేరుకున్నారు. కానీ ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పే అధికారి కూడా లేదని చెప్పేసి వాళ్ళు ఒకంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అంతేకాకుండా నిన్న బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడికి వచ్చిన తరుణంలో మీరు ఇది చాలా ఇంత తక్కువ నిధులు కేటాయించారు, ఇలాంటి ఇంత ప్రతిష్టాత్మకంగా చెప్పిన ప్రభుత్వం ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిందని చెప్పి బండి సంజయ్ కూడా ఒక చెప్పాడు. ఈ పుష్కరాల నేపథ్యంలో ఈ పుష్కరాల ద్వారా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుగా వచ్చిన చెడ్డ పేరు తొలిపేయాలని చెప్పేసి బండి సంజయ్ కూడా ఒక ఇంత ఆశాభావం వ్యక్తం చేశాడు. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.